శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కుముద బంధురపి కుముద మనుసరతి కుముద నీచ పరంపరిహసతి. అక్కడ తెల్ల కలువల కొలనిని పరిహసిస్తున్నాడా అన్నట్టుగా చంద్రుడు రాబోతున్నట్ట. ఇక్కడ పరిహాసము అంటే తక్కువ చేయుట అని అర్థం. తెల్ల కలువల కొలన్ని పరిహసించుట అంటే కలువలు తెల్లగా విచ్చుకోబోతున్నాయి, అంతకంటే సుందరంగా ఉన్నట్ట ఆ చంద్రుని యొక్క శోభ, కాంతి కూడా. కనుక ఆయన యొక్క కాంతి తెల్ల కలువల కాంతిని మించిపోతుంది కనుక ఆ కలువల కోనేటిని ఆయన పరిహసిస్తున్నట్లుగా ఉన్నది. శశధరం శనకైరను పశ్యతి. శశధరుడు అంటే చంద్రుడు. ఆ చంద్రుడిని నెమ్మదిగా చూస్తోందట రాత్రి అనే కాంత. ఎందుకంటే రాత్రికి భర్త వంటి వాడు చంద్రుడు, అందుకే అతనికి నిశాకాంతుడు అనే పేరు కూడా ఉన్నది. అలాగా తన పతిని ఆ భార్య ఎలా చూస్తుందో ప్రేమగా, అదేవిధంగా ఇక్కడ శర్వరీ వనిత, రాత్రి అనబడే వనిత నిజకాంతం శశధరం, తన కాంతుడైనటువంటి ఆ చంద్రుని శనకైగా అనుపశ్యతి, నెమ్మదిగా చూస్తోందట. ఎందుకంటే చంద్రోదయం ఇంకా కాబోతోంది, పూర్తిగా కాలేదు. ఇటు సంధ్య వాలుతోంది, చంద్రుడు రాబోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో వచ్చిన గీతం అది. వశముపైతి వనితా జషబృందం వామమన్మథ దాసస్య మందం. ఇక్కడ చిత్రం ఏంటంటే మన్మథుడు అందంగా ఉన్నటువంటి ఒక జాలరివాడి వలె ఉన్నట్ట. ఆ జాలరివాడు సిద్ధంగా దేనుకున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తుల యొక్క హృదయం అనేటువంటి చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడా మన్మథుడు. ఇక్కడ దీని యొక్క భావం ఏంటంటే గోపకాంతల యొక్క మనస్సుల్ని లాగడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ఇక్కడ మన్మథుడు సిద్ధంగా ఉన్నాడంటే వారిలో కృష్ణుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తిపూర్వకమైన కోరిక ఆ రాత్రి వస్తూ ఉన్న కొద్దీ పెరుగుతున్నదట. అంటే ఇక్కడ ఒక అంతర్ముఖమైన సాధనని మనం చూస్తున్నాం. అంటే భగవంతునితో ఆనందించడం అనేటువంటి ఒక అంతర్ముఖమైన అనుభూతి. అలాంటి అనుభూతికి సిద్ధంగా ఉన్నటువంటి యోగినీ గణము గోపికలు. వారికి తగ్గ స్థితి ఇది. అంతర్ముఖ స్థితి ఆ కృష్ణుని ఉదయం కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నది. అంతర్ముఖ స్థితిలో భగవద్రతితో కూడినటువంటి ఆనందానుభవ స్వరూపులైన గోపికలు ఇక్కడ ఆ మన్మథుని చేతిలో ఉన్న వలలో చిక్కడానికి సిద్ధంగా ఉన్న చేపలో ఉన్నారు. ఇక్కడ మన్మథుడు అన్నప్పుడు ఆ మదన గోపాలుడైన పరమాత్మే. ఆయన యొక్క ప్రేమ భావనలో వాళ్ళు వశమైపోతున్నారు, లొంగిపోతున్నారు గోపకాంతలు. ఈ సంధి వాలిపోతూ ఉంటే ఆ కమలములు ముడుచుకుపోయాయి. ఈ కమలములు ముడిచిపోగానే చిత్రమైన విషయం ఏంటంటే అంతవరకు ఆ కమలంలో ఒక తుమ్మిది ఉండిపోయింది. ఆ కమలం ముడుచుకోగానే లోపల బంధింపబడింది. ఆ బంధింపబడి లోపలే ఝంకారం చేస్తోందట. ఆ ఝంకారం చేస్తున్నటువంటి ఆ గానం బయటకు నెమ్మదిగా వినబడుతోంది అన్నారు. ఇది చాలా సున్నితమైన, సుకుమారమైన, సుందరమైన భావం ఇది. ఆ లోపలున్న తుమ్మిద ఝంకారం చేస్తుంటే బయటికి నెమ్మదిగా వినబడుతోంది. దాని శృతిలో కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తున్నట్టు ఆ సంధి వేళలు. ఆ వేణుగానం వ్యాపించిపోయినది. లలిత వేణు రవేణ త్వరితం. పైగా కలయ గోధనమిహ సముదితం. ఆ గోధనమంతా కూడా ఆ వేణుగానం చేస్తున్న కృష్ణుని చుట్టూ ఉన్నాయి. కానీ ఈ వాతావరణం ఎంత అందంగా ఆ సంధ్య వేళ ఉన్నదో చూపిస్తున్నారు. ఆ సాయం సమయంలో ఉన్న కృష్ణ పరమాత్మని ధ్యానించిన ఒక ప్రత్యేకత. బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి వెళుతున్న సంధ్యలో ఉన్నటువంటి స్థితి. పైగా కమలము లోపలి తుమ్మిద మ్రోగుట అంటే మన హృదయంలో ఉన్నటువంటి నాదానుసంధానం, ప్రణవనాదానుసంధానం. అది తద్వారా వినబడుతున్నది పరమాత్మ యొక్క దివ్యమైన బ్రహ్మగాంధర్వ గీతం, అదే వేణునాదం. ఇది ఒక యోగ రహస్యం. అంటే బహిర్ముఖంగా తిరుగుతున్న భావజాలం కృష్ణుని యొక్క వేణుగానం చేత ఆకర్షింపబడి పరమాత్మ వైపు వస్తున్నాయి. ఇది భావం. ఈ కీర్తన గోపబాలకులు కృష్ణ పరమాత్మని పిలుస్తూ ఉన్న కీర్తన. ఆ పిలుపును అందుకుని శ్రీధరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోకులానికి చేరుకుంటున్నాడు. ఆ రాత్రంతా విశ్రమించి మరుసటి రోజు ఉదయం మళ్ళీ నిద్రలేచిన తర్వాత పరమాత్మ ఆ గోవులన్నింటినీ కూడా చోదనం చేసి తీసుకువెడుతున్నాడు. ఇక్కడ మరొక లీలను చూపించబోతున్నారు. ఈసారి గోవులను నడిపేటప్పుడు వనం మార్చేట. ఎందుకంటే అది విశాలమైన వన సమూహం. మొత్తం 12 వన సమూహములు ఉన్నాయి బృందావనం చుట్టూ కూడా. 12 వనములని ఇప్పటికీ దివ్యక్షేత్రములు. చాలామంది వీటిలో పరిక్రమ యాత్ర చేస్తూ ఉంటారు. పరమాత్మ సంచరించిన చోట్లు ఇప్పటికీ నిత్యలీలా విభూతులతో శ్రీకృష్ణ పరమాత్మ బృందావన సీమలో ఈ 12 వనాల్లో విహరిస్తుంటాడు. అలాంటి వనాల్లో ఒకటి భాండీరక వనము అని. ఆ భాండీరక వనానికి ఆ మరుసటి రోజు సిద్ధమైపోయేట పరమాత్మ. బలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి పరమాత్మ బలవంతుల్లో శ్రేష్ఠుడైన బలరామును ఉద్దేశించి అక్కడున్న గోపబాలను ఉద్దేశించి అంటున్నాడు, ఇవాళ మనం భాండీరక వనానికి వెళదామని. అయితే ఈ చెప్పిన మాట ఒక పాటగా తర్వాత రాబోతున్నది. భాండీరక వనానికి తీసుకువెళ్ళడం ఇక్కడ పరమాత్మ. పైగా బలరామును ఉద్దేశించి అంటాడు. ఇది కూడా ఒక ప్రసిద్ధి చెందిన తరంగం. ఇది రామ రామ విచరామో వయం
రమ్య భాండీరక వనం అధునా. ఇవాళ మనం రమ్యమైన భాండీరక వనంలోకి ప్రవేశిద్దాం. రామ రామ, ఓ బలరామ అని అన్నగారిని పిలుస్తున్నాడు. విచరాము, మనక్కడ విహరిద్దాం. ఇది నిజానికి పరమాత్మ జీవుల్ని మేల్కొలిపి ఆ పరమానందమనేటువంటి ప్రబోధంలో ఆనందింపజేయడం అనే ఒక గీతం ఇది. అందుకు రామ రామ విచరామో వయం, ఆ ప్రబోధము ఆనందానుభవం కోసం. కనుక మన అంతర్ముఖ స్థితిలోకి మనం వెళితే పరమాత్మ దానిని ఒక ఆనంద ప్రబోధం కింద మార్చుతాడు. ఆనంద ప్రబోధ గీతం అంటే జ్ఞానానందమయమైన భూమికలో భక్తుల్ని విహరింపజేయడమే భాండీరక వనంలోకి ఆహ్వానించడం. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.